ఎస్, మీరేం చెప్తారు సార్? ఏంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. సొంత పార్టీని వదిలి, బహిరంగ సభల్ని వదిలి, వారాహిని వదిలి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? మీరు సొంత పార్టీ అంటున్నారు సార్. సరే, మీకు వీక్షకులందరికీ, కో పానలిస్ట్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీరు సొంత పార్టీ అంటున్నారు. నాకైతే ఎప్పటి నుంచో అది సొంత పార్టీ కాదు. అది కేవలం చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీ. దానికి పవన్ కళ్యాణ్ బినామీ అని గత 4 సంవత్సరాలుగా నేను పదే చెబుతూ వస్తున్నాను. చాలామంది ఏమంటారంటే చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నది ఇప్పటం సభ అని చెప్తూ ఉంటారు. అది ఒకసారి మనం వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెల రోజులకే కృష్ణానదికి వరద నీరు వచ్చాయి. కరకట్ట ఇంట్లోకి నీళ్ళు వెళ్ళాయండి. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలా, ఈయన అలాడిపోతున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి నీళ్ళు ఎలా వెళ్తాయి, జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు అంటున్నాడు. అరే, నిన్నటిదాకా మీ తల్లిని తిట్టాడు అన్నావు, మీ అన్నం తిట్టాడు అన్నావు, మీ సామాజిక వర్గాన్ని అలగజనం అన్నారు అన్నావు. ఆయన ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే నీకెందుకు, బురద నీళ్ళు వెళ్తే నీకెందుకు, అంత విలవిల్ల ఆడిపోయావు ఎందుకు? అదైపోయింది. విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల సభ పెట్టారు. పక్కన ఎవరున్నారండి? ఒకవైపు అచ్చెన్నాయుడు, ఇంకోవైపు అయ్యన్నపాత్రుడు. ఇవన్నీ చూస్తుంటే ఇంకా జనసేన పార్టీ ప్రజల కోసం ఏదో చేస్తుంది అంటే ఇవన్నీ కాదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారని భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదో బహుశా 2020లో సంబరపడ్డారేమో. కాగలు తిరిగిన చాణక్యుడైన అమిత్ షాని, నరేంద్ర మోడీని పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు ఎత్తుగడలో నటించిన పవన్ కళ్యాణ్ బోల్తా కొట్టించాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అమరావతి వచ్చిన పవన్ కళ్యాణ్ ఒక విలేకరు అడిగారు, బహుశా సాక్షి విలేకరేమో, వైసీపీ కూడా ఎన్డీఏలోకి వెళ్తుందని ఊహాగానాలు ఉన్నాయి, ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తా అంటున్నారు, వైసీపీ కనుక ఎన్డీఏలోకి వెళ్తే మీరు కొనసాగుతారా ఎన్డీఏలో అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం అవకాశం ఉంటే ఎప్పుడైనా ప్లే చేయండి. నేను భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం. అంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నది కూడా అమరావతి ఎవరికి? చంద్రబాబు నాయుడు కోసం. సో ఆయన ఏ పని చేసినా చంద్రబాబు నాయుడు కోసమే చేస్తారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా చంద్రబాబు నాయుడు కోసమే. ఇక వారాహి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, అది కలర్ డిస్ప్యూట్ ఏదో వచ్చింది అని చెప్పి అంటే ఎవడరా మనల్ని ఆపేది అన్నారు. ఆ డైలాగ్ పట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవన్ జన సైనికులందరూ ఊరు వాడ ఎవడరా మనల్ని ఆపేది అని బ్యానర్లు వేశారు. ఈ రోజున మీరు చెప్పిన గణాంకాలు చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 17 రోజులు, అంటే 386 రోజుల్లో 17 రోజులు మాత్రమే వారాహి మీద ఉన్నారు. అందులో కూడా 17 రోజుల్లో కూడా వారాహి మీద కాదు, ఆ మీటింగ్లో 7 రోజుల మీటింగ్లో 2 రోజులు 3 రోజుల వారాహి పడితే 3-4 రోజులు మామూలు మీటింగ్లు. సో మీరు మీ పార్టీ పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి అనేది ఒకసారి గమనించాలి. 2014 నుంచి 2019 వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యలో ఎన్ని రోజులు ఉన్నారో ఒకసారి చూడాలి మనం. 341 రోజులు ఆయన పాదయాత్ర చేశారు. అసెంబ్లీ సమావేశాలు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వివిధ పర్యటనలు కానీ, లేకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్షలు కానీ, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు 612 రోజులు, నేను నా గూగుల్ దీనిలో వెతికిన దీని ప్రకారం 612 రోజులు ఉన్నారు. అంటే ఒక 5 సంవత్సరాల టర్మ్లో 1826 రోజులు ఉంటే దాంట్లో 1/3 ఎవ్రీ 3 రోజుల్లో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల్లో ఎన్ని రోజులు ఉన్నారా అంటే మనకి 60 రోజుల కంటే ఎక్కువ లెక్క తేలట్లేదు. అది కూడా ఏంటి మరి, అంటే ఏంటి 56 నెలలు 60 రోజులు అంటే దాదాపు 60 నెలలే వేసుకోండి. ప్రజలు కూడా ఇలా ఓడిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన 33% అంటే ప్రతి 3 రోజులకి ఒక రోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 33% రోజులు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటే పవన్ కళ్యాణ్ కేవలం 3% రోజులు ఉన్నారు. 3% రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అందుకనే ఈయన 5% వచ్చి ఆయనకి 50% వచ్చి. సో ప్రజలు మొత్తం పక్కాగా లెక్కలు వేసుకొని ఓట్లేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎన్ని రోజులు ఉన్నారు ఏకోసం. ఇంకా పవన్ కళ్యాణ్ రోజులు మాత్రమే ఏం సార్ ఇది? ఇప్పటి వరకు 60 రోజులైనా ఆయన తిరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో. సార్ చాలా లిబరల్ గా ఇచ్చానండి నేను లెక్కేశాను. ఇప్పుడు వారాహి వచ్చి ఏడాది 15 రోజులు. అంతకుముందు సంవత్సరం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? 2 సంవత్సరాలు కరోనా ఇంట్లో పడుకున్నారు. ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ అంటే గెలిచిన ఏకైక సీట్ ఆయన రాజోలులో ఢిల్లీలో మీటింగ్ పెట్టడానికి 2 నెలలు టైం తీసుకున్నారు. అంటే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఆయన గెలిపించిన ఏకైక సీట్ అయితే మొట్టమొదటి వెళ్ళి అక్కడ ప్రజలకి ధన్యవాదాలు చెప్తారు, అక్కడ సభ నిర్వహించి. దానికి 2 నెలల సమయం తీసుకున్నారు. ఇప్పుడు ఏంటి చివరి బహిరంగ సభ జరిగింది October 5 కైకలూరులో అంటున్నారు. తర్వాత ఎందుకు ఆయన సభలు పెట్టలేకపోతున్నారు? ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేక? ఆయన ఇప్పుడు చెప్తున్నానండి, అంటే పవన్ కళ్యాణ్ మీకు స్టాటిస్టిక్స్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏదైనా ఎవరి కోసం చేస్తున్నారంటే చెప్తున్నాను నేను. ఆయన పార్టీ పెట్టిన తర్వాత చేపడతానని మొట్టమొదటి పోరాటం ప్రత్యేక హోదా పోరాటం.
ఆయన 9/9/2016 అంటే ఆయన ఏం చెప్పారంటే తిరుపతిలో ఆగస్టు 28, 2016 ఏం చెప్పారంటే నేను ప్రత్యేక హోదా కోసం 3 అంచెల పోరాటం చేస్తాను, అందులో మొదటి విడతలో భాగంగా 13 జిల్లాల్లో 13 మీటింగ్లు పెడతాను, రెండోది ఫలానా చేస్తాను, మూడోది ఫలానా చేస్తాను అన్నారు. 9 సెప్టెంబర్ 2016 ఆయన కాకినాడలో బహిరంగ సభ పెట్టారు. తర్వాత అక్టోబర్లో ఏమీ పెట్టలేదు. నవంబర్లో ఆయన సభ పెడితే ఏమన్నారంటే ఉరి సంఘటనలో సైనికులను మనం కోల్పోయాం కాబట్టి నేను ఒక నెల పోస్ట్పోన్ చేశాను, పోయిన నెల జరగాల్సిన ఈ మీటింగ్ ఇప్పుడు అనంతపూర్లో ఒక నెల ఆలస్యంగా జరుగుతుందని నవంబర్ 2016 మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత ఈ లోపల ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కాదు ప్యాకేజ్ అనే ప్రకటన వచ్చిందండి. ప్యాకేజ్ అనే ప్రకటన వచ్చినాక ఈయన ఆపేశాడు. 3 అంచెల పోరాటం, రెండో దశ మూడో దశ దేవుడు ఎరుగు, 13 జిల్లాల్లో 13 మీటింగ్లు పెడతానని 2 మీటింగ్లు పెట్టి దుకాణం ఎత్తేశారు. ఎందుకని చంద్రబాబు నాయుడుకి సాటిస్ఫై ప్రత్యేక ప్యాకేజీ చాలు అన్నారు కాబట్టి ఈయన ఆపేశాడు. అంటే మీరు ఎవరి కోసం ఎవరి కనుసైగ మేరకు మీరు యాత్రలు చేస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, పార్టీ పెట్టారు అనేది ఒక్కసారి నాకు ఒక గంట టైం ఇస్తే పవన్ కళ్యాణ్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా చంద్రబాబు నాయుడు కోసమే నేను ఆధారాలతో సహా నేను ప్రూవ్ చేయగలను. ఏమి చేసినా అంటే చిరంజీవి చేస్తే పార్టీ ఎలా బ్రతుకుతుంది? పార్టీ ఆయన అయితే కదండి, ఆయన కేవలం బినామీ. రేపు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో ప్రతి పార్టీ కూడా ఏ పార్టీ అయినా సరే ఎంతో కొంత పెర్ఫార్మ్ చేయాలనుకుంటుంది. ఇది ఆయన కేవలం కాపు ఓట్లని ఎటు కావాలంటే అట్లా బదిలీ చేయడానికి కోసం చంద్రబాబు నాయుడు పెట్టించిన పార్టీ. అందుకని రాయలసీమలో అడుగు పెట్టండి. ఎందుకు పెడతారండి? రాయలసీమలో ఈ రోజు వరకు ఒక్కసారి కూడా కనపడలేదు. ఎందుకు పెడతారు? ఆయన ఉభయ గోదావరి జిల్లాల తప్ప ఆయన ఓటు బ్యాంక్ లేదు. 14%, 11% పోయినసారి కూడా ఉంది, అభిమానులు ఉన్నారు అక్కడ కూడా ఉన్నారు. కానీ మీరు 2%, 3% కదా. ఇప్పుడు 2 లక్షల మందిలో 2% మంది అంటే 5,000 మంది పోగైపోతారు. 5,000 మంది పోగైపోతే చాలా సభ అయిపోతుంది. కానీ మీకు అది కావదు కదా. మీరు అసలు పార్టీ ఎవరి కోసం పెట్టారు ఏంటి? మీ సొంత పార్టీ నాయకులే మిమ్మల్ని కలవడానికి, మీరు ప్రజల దాకా వెళ్ళారు, పార్టీ నాయకులే కలవడాయన. మీరు ఒక పార్టీ స్థాపించి మీరు ఒకసారి చూడండి, మీరు పార్టీ స్థాపించేది మొట్టమొదటి కార్యవర్గం ఎవరయ్యా అంటే మహేందర్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్, శంకర్ గౌడ్ తెలంగాణ ఇన్ఛార్జ్, హరిప్రసాద్ మీడియా, యాదవ్ నాగేశును, రియాజు, వీళ్ళందరూ ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి ఐటెం సాంగ్లకి చిత్తు కాగితాలు ఇసేవాళ్ళు. వీళ్ళతో పార్టీ పునాది పడింది. అంటే మీ పార్టీ ఎలా అంటే కేవలం ప్రజలని మభ్యపెట్టడానికి ఇది ఒక పార్టీ అని చూపిస్తున్నారు. మేము కార్యకర్తలను క్షేత్రస్థాయి నుంచి రాజకీయ సామర్థ్యం ఉన్న నాయకుల కోసం మేము పరీక్షలు పెట్టి అవి తీసుకుంటాం అన్నది షో చేశారు. అది ఒక పెద్ద డ్రామా. పరీక్షలు రాసింది ఒకళ్ళు, ఆ బాగా రాసిన వాళ్ళు ఆ పేపర్లు తీసుకొని ఆ పేరు మార్చి ఇంకో వాళ్ళకి ఇచ్చారు. నాలాంటి వాళ్ళు కూడా వెళ్ళాము. మేము రాసిన పేపర్లు అసలు మేము అటెండ్ అయినట్టే అక్కడ రికార్డ్ లేదు. సో ప్రతిదీ ఒక ప్రహాసనం. రాజకీయ పార్టీ అనేది పవన్ కళ్యాణ్ది కాదు, అది కేవలం చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీకి పవన్ కళ్యాణ్ ఒక బినామీగా మాత్రమే వ్యవహరిస్తున్నాడు. అది మనము బోల్డనే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం చేసినా కానీ చంద్రబాబు నాయుడుకి లబ్ధి చేకూడడం కోసమే.